జలమండలి ప్రధాన కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్లు చేసిన దాడి బాధాకరమని ఎండీ దానకిషోర్ అన్నారు. హైదరాబాద్ నగర ప్రజల అవసరాలు తీర్చడానికి తమ ఉద్యోగులు సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారన్నారు. దేశంలో మనకంటే పెద్ద నగరాలు ఉన్నప్పటికీ తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, ఇతర అంశాల్లో హైదరాబాద్ నగరానికి కేంద్రం, ఇతర రాష్ట్రాల నుంచి అవార్డులు, ప్రశంసలు దక్కాయన్నారు. తాగునీటి సరఫరాలో జలమండలికి ఐఎస్ఓ ధృవపత్రం వచ్చిందని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఆయా నగరాల వాటర్ బోర్డు అధికారులు జలమండలిని సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యాప్ ఒకటి తయారు చేశాం, ఒక 2 నెలల నుంచి చేస్తున్నాము. అట్లాగే మురుగు నిర్వహణకు సంబంధించి ఎక్కడన్నా కాలుష్యం జరిగితే కూడా దానికి సంబంధించి వెంటనే కనుగొనేదానికి ఒక 2 నెలల నుంచి ఒక కొత్త యంత్రాలు పెట్టాం మనం. దాంతో ఇంతకుముందు ఎక్కడన్నా పొరపాటున పొల్యూషన్ జరిగిందంటే ఏ ఇంటి దగ్గర జరుగుతుంది కనుక్కునే దానికి వారం 10 రోజులు పట్టేది. ఉదాహరణకి ఇటీవల ఒక పొల్యూషన్ ఇష్యూ జరిగింది మనకి చింతల బస్తా. అక్కడ ఏంటంటే ఒక ఇంటి దగ్గర నుంచి 8 కనెక్షన్లు ఒకే దగ్గర నుంచి తీసుకునేస్తారు వాళ్ళు. మామూలుగా 15 సంవత్సరాలకు ఒకసారి వాటర్ కనెక్షన్ మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాటర్ కనెక్షన్ అది కూడా పాడయ్యే పదార్థమే, ఏ పైప్ లైన్ వేసినా కూడా. దానికి మనం జనాలకి పంపిస్తూ ఉంటాము, మెసేజ్లు పంపుతాము, ఇంగ్లీష్లో, తెలుగులో, ఉర్దూలో పంపిస్తుంటాము, మార్చుకోమని చెప్పేసి. ఇంత జరుగుతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. ఎటువంటి పొరపాట్లు అంటే అండి, దాదాపు కొంతకాలం క్రితం పాత పైపులు వేస్తుంటాము, కొంచెం పాడవుతుంటుంది. ఇప్పుడు ఎక్కడ కూడా పొల్యూషన్ జరిగినా కూడాను ఇట్స్ నాట్ పైప్ లైన్ దగ్గర నుంచి తీసుకున్న వాటర్ కనెక్షన్లో ఉండే ప్రాబ్లం వస్తూ ఉంది. సో అంతా ఒకేసారి ఓపెన్ చేస్తే ప్రజలు కూడా భరించలేరు, అన్ని దగ్గర తవ్వేయడం జరుగుతుంది. నీటిని బట్టి దాన్ని బట్టి మనకు ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వచ్చేటివి, ప్రజల దగ్గర నుంచి వచ్చేటివి. ఇంతకుముందు మీరు రాకముందు